టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి అయితే మేము సమ్మక్క సారగా జాతరకి అయితే పోతున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికైతే హ్యాపీ పొంగల్. ఇప్పుడైతే బండి పూజ అయితే మా బండి పూజ అయిపోయింది. పొత్తెడు పూజలు మాపెడు పూజలు సిలకలాది గట్టు తిండి మేడారము హంసలాది గట్టు ఆది మేడారము జారు జారు బండ చంపన్న వాగు మూడు కన్నులోడు జోలె జంగముడు ఏలు వట్టి గీతకి చిన్న రామ చక్కని రత్నాలు ఉట్టే. ఇప్పుడైతే మా ఊరి దగ్గర ఆగాము. సో మా మామ అయితే మాకు కళ్ళు తెచ్చిచ్చిండు కొంచెం ఎంజాయ్ చేయడానికి. ఎదురుకోలే నీకు అబ్బిస్సా నిలువెత్తు బంగారం అబ్బిస్సా చంపన్న తానాలే అబ్బిస్సా సిరికాలు ఊగిర్రే అబ్బిస్సా ఏమేమి కావాలే అబ్బిస్సా ఇసుక రాలదాయ అబ్బిస్సా కోటక్క భక్తులు అబ్బిస్సా అరే కడుపుల కట్టం గత్తెను దాకా కళ్ళ కన్నీళ్ళ దుర్వంగరాయే అరే పప్పారే కారడి వాయవ్వారే కారడి పప్పారే కారడి వాయవ్వారే కారడి ఇది సమ్మక్క కారడి. సరళమ్మ తల్లి గారడి సమ్మక్క గారడి సరళమ్మ తల్లి గారడి. ఇప్పుడైతే మేము మలపిల్ల పుణ్యులు నిండక పొద్దులే అబ్బిస్సా నిన్ను నిండుగా గొల్దుమే అబ్బిస్సా అరే పిల్లలు గానులా అబ్బిస్సా ఉప్పును బిడ్డ నీయాలే అబ్బిస్సా అరే బోరు కళ్ళు ఘనమైన జాతర అబ్బిస్సా అడవిగా ఉట్టిలే అబ్బిస్సా అడవి దేవతలే అబ్బిస్సా తిలకల్ల గుట్టల తీగాలు గంగ తిన్ని మేడారంలో శివ సత్తులేరే అరే పప్పారే కారడి వాయవ్వారే కారడి పప్పారే కారడి వాయవ్వారే కారడి ఇది సమ్మక్క కారడి సరళమ్మ తల్లి గారడి సమ్మక్క కారడి సరళమ్మ తల్లి గారడి. గజ్జల ఆటలా పిస్సా ఘనమైన పూజలా పిస్సా టింకాల డోలులా పిస్సా చంపన్న వాగులా పిస్సా గండు సీమలోలే అప్పిస్సా ఇది గోండ్ల జాతర అప్పిస్సా మన్నెం దొరలవా అప్పిస్సా మాయవదుడే అప్పిస్సా ఇక కోరి వచ్చినోళ్ళ కోటక మొక్కులు సమ్మక్క సారక్క మాదికు చూడే అరే పప్పారే కారడి వాయవ్వారే కారడి పప్పారే కారడి వాయవ్వారే కారడి ఇది సమ్మక్క కారడి సరళమ్మ తల్లి గారడి సమ్మక్క కారడి సరళమ్మ తల్లి గారడి. సిలకలాది గట్టు వల్ల సిలకలాది గట్టు వల్ల సిన్ని మేడారం వల్ల సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె హంసలాది గట్టు వల్ల ఆది మేడారం వల్ల అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచారు జారు గట్టో వల్ల జంపన్న వాగు సింగరు తల్లులకు బంగారవతుల తూగు సిలకలాది గట్టు వల్ల సిన్ని మేడారం వల్ల సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె. అర పచ్చనడవిలో విచ్చు కత్తులై ఆయన సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే. సో ఇప్పుడు మేమైతే గట్టకి దర్శనం చేసుకుని కథన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో నాడు భర్త గట్టమ్మ దేవుడి దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ గో టు మేడారం.
భరణీలై వెలిగే గిరిజన జ్యోతులమ్మ పంచభూతాల పరవశించే ఈ వేడుకనే చూసి చెట్టు సేమలే ఊగి ఆడే ఈ మట్టిని ముద్దాడి బెల్లం బుట్టలతో వల్లో కళ్ళు సాకలతో వల్లో నిలువెత్తు బంగారమిత్తుమే తల్లి సమ్మక్క శివ సత్తులాట వల్లో సిగమూగే పాట వల్లో రెండేళ్లకోసారి కలిగే కన్నుల పండుగలే సమరానికి రూపం తల్లి సమ్మక్క చరితం వీరత్వపు దీపం తల్లి సారక్క చరితం సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె సిలకలాది కట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె హంసలాది గట్టు వల్లో ఆది మేడారం వల్లో అలరారుతుందో తల్లి సారక్క గద్దె మహచారు జారు గట్టో వల్లో జంపన్న వాగు సింగరు తల్లులకు బంగారమెతుల తూగు సిలకలాది గట్టు వల్లో సిన్ని మేడారం వల్లో సిరి వెలుగుల పొత్తో తల్లి సమ్మక్క గద్దె పచ్చనడవిలో విచ్చు కత్తులై ఆయను సన్నద్ధం కోయగోండుల బ్రతుకుల కోసం చేసెను గద యుద్ధం పన్నుగట్టుమని ప్రతాపరుద్రుడు హుకుం జారీ చేస్తే వెన్ను పూసలిరిగిన బిడ్డలు కన్నీరే గాలిస్తే కత్తి దూసినాదే వల్లో కథన మందు దూకి వల్లో కన్నులెర్ర చేసి వల్లో తల్లి సమ్మక్క బిడ్డ సారలమ్మ చూడు కొడుకు జంపన్నతో నాడు భర్త పగిడిద్దతో కూడి రణం చేసినాదా వీరవనితలమ్మ. సో మేమైతే మేళానికి అయితే వచ్చేసినాము. ఇక్కడనైతే జింపన్న వాగుంది, ఇంకా వాటర్ అయితే వస్తలేవు. సో ఇక్కడనైతే ఇప్పుడు మేము స్నానం చేసి అయితే దర్శనంకి అయితే వెళ్ళాలంట. పంపులు అవుతుందంటే స్నానం చేయాలంటే పంపులు అయితే ఇప్పుడు ఆఫ్ చేసిర్రు, 5 minutes తర్వాత ఆన్ చేస్తారంట. బాయ్ ఫ్రెండ్స్, స్నానం చేసినాక మళ్ళీ వీడియో ఆన్ చేస్తా. మేమైతే బంగారం తీసుకోతున్నాం ఫ్రెండ్స్. సెంతనే పైడిత రాజు రాజమేలేను కన్నుగ
పట్టమని పాతాపరుద్రుడు పైడిత రాజుకు కబురు పంపాను. మానులు మాకులు కుంటలు చెరువులు పంటలు మావని పన్నెందుకని న్యాయం ధర్మం సత్యం కోసం మట్టికి సైతం యుద్ధం నేర్పెను. భూమండలాన్ని ఏలిన జాతి భూమి పుత్రుల వీరుల ఖ్యాతి ఆదిమ జాతి అక్కై మండే లోకానికి కొత్త వెలుగై నిండే. కత్తిడాలు చేతబట్టినారులే మన సమ్మక్క సారక్క శత్రువుల నెలగొంచినారులే. వేల పూలై అడమిల రాలిరి మన సమ్మక్క సారక్క మన దేవతలై నేలన నిలిసిరి. గల్ల గురిగిలో నా దాసిన పైసలన్నీ ముడిపే గట్టి పల్లె తల్లి బయలెల్లిందే శిలక. పిల్ల జల్ల సల్లం ఉంటే మల్ల ఏడు మేడాన ముస్తాని పోయినసారి మొక్కుకున్నది గనుక. ముత్తైదువులు దిద్దే బొట్టైదర నిలవెలసే దయగల్ల తల్లి సారలమ్మ తల్లి పెళ్ళైన జంటకు కాయో పండా వరములనిచ్చే. పగిడిత రాజు గోవింద రాజులు పాడి పంటల కాపలగాసే జలదిలో కలిసిన జగమొండి బిడ్డ చంపన్న వాగై పారుతున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా దర్శనం అయితే అయిపోయింది. సో ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాము. తెక్కొచ్చి మూల పుట్టమ్మని కొలిసినారులే. రాజాలేలిన రాజులు పోయిరి మట్టిలో కలిసి సమరములరిగిన అమరులు నిలసిరి. ఎడమిల నెరసి రెండెళ్ళకోసారి జరిగే జాతర జన సంద్రామయ్యి మన దేవతలై వరదిల్లుతున్నారో ఈ మేడారంలో. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దరువే మారోవే. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం కుంభ మేళా దేకోరే. సిలకల గుట్టల సిలకల పాటలు జంపన్న వాగుల జలకాలాటలు కొండలతో నల్లడోలు దెబ్బలు గలగల్ల మోగటి గచ్చల మోతలు దింసా గుస్సాడి గణగణ గంటలు హంసాల మించిన అందాల నడకలు భక్తుల కాళ్ళను కడిగే సెలివెలు అలసట. సో ఫైనల్గా మా దర్శనం అయితే అయిపోయింది. ఇంకా గుడిని రెనోవేట్ చేస్తారు, కానీ దర్శనం అయితే చేసుకుని వచ్చేసాము. ఇంకా చాలా బాగా డిజైన్స్ వేసుకున్నా చాలా బాగా కడుతున్నాము. ఫెసిలిటీస్ కూడా చాలా బాగా ఉన్నాయి. ఓకే, ఆదివాసుల అమరుల జాతర పూలవాసుల మన్యం జాతర మన మేడారంలో పచ్చని అడవిల పవిత్ర జాతర. పచ్చ వైఢూర్యాలు కానుకలిమ్మని భక్తులనెన్నడు కోరలే తల్లి. వందలు వేల ఎకరాలలో గుళ్ళు గట్టమని అడగలే తల్లి. బెల్లం ముద్దలు ఎదుర్కోళ్లను బంగారమని మురిసెలు తల్లి. జంపన్న వాగుల మునిగితే చాలు సంబు సో నైట్ చాలా టైర్డ్గా ఉండే, అందుకని వీడియో చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు చేయలేదంటే ఇంక ఫోన్లో కూడా పవర్ బ్యాంక్స్ ఛార్జింగ్స్ ఇవి ఏం లేవు ఫ్రెండ్స్. సో అందుకనే నేను వీడియో పెట్టలేకపోయినా, కానీ నేను నైట్ అయితే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్. సౌండ్ బాక్సెస్ పెట్టి డ్యాన్స్ చేశాను. నేను డ్యాన్స్ వీడియో కూడా పెడతాను మధ్యలో. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ బయలుదేరాము. ఇక్కడనైతే వాటర్ పంప్ ఉంది, అక్కడ ఫ్రెష్ అప్ అయితే అయినాం మేము. ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం. మళ్ళీ మధ్యలో టిఫిన్స్కి ఎక్కడ ఆగినప్పుడు మళ్ళీ వీడియో పెడతాం. పడనే సమ్మక్క తల్లి కొబ్బరి టెంకాయ ముడుపులు కడితే మొక్కులు తీర్చే సారక్క తల్లి. గుడి లేదు గుడి తలుపు ఇవైతే ఇంత బాగుంది ఫ్రెండ్స్. మన మేడారంలో ఇండల్ల కొలువుండే గూడెం జాతర. ఈ మట్టిలో ఏ మహిమ ఉన్నదో మన మేడారంలో చెట్టు గద్దను ముట్టు చిక్కు
రస్తు. సమ్మక్క సారాలమ్మల ఎనక. ఫస్ట్ అందరికీ హ్యాపీ సంక్రాంతి. సో మేమైతే టిఫిన్స్కి ఇక్కడ ఆగాము. ఇక్కడ చాలా బాగా ముగ్గులేశారు. రాయల్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్కి అయితే మేము వచ్చాము. ఏమేమి ఉన్నాయి ఇక్కడ? దోశ, ఇడ్లీ, పూరి, ఆల్ టిఫిన్స్ ఆర్ అవైలబుల్. దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్మ తిరిగిపోయే దరువే మారోవే దిమ్ దిమ్ దిమ్మారే దిమ్ దిమ్ దిమ్మారే మేడారం కుంభ మేళా దేకోరే సిలకల గుట్టల సిలకల పాటలు జంపన్న వాగుల జలకాలాటలు కొండల కోనల్ల డోలు దెబ్బలు గలగల్ల మోగటి గచ్చల మోతలు దింసా గుస్సాడి గణగణ గంటలు హంసాల మించిన అందాల నడకలు భక్తుల కాళ్ళను కడిగే సెలివెలు అలసట తెలియని చెట్ట నీడలు చెట్టు పుట్ట సమ్మక్క వాక్కులు అడవిని రాయల్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో అయితే మేము టిఫిన్స్ చేసాము. చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే ఎస్పెషల్లీ పూరి టిఫిన్స్ అయితే ఇంత గుడ్ అండ్ క్లీన్గా నీట్గా అండ్ ఈరోజు సంక్రాంతి కాబట్టి ఎంత బాగా డెకరేట్ చేశారు. హనుమకొండ నుంచి ములుగుదారిలో రైట్ సైడ్లో మేడం నుంచి వచ్చే భక్తులకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది రాయల్ గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్. భారత్ పెట్రోల్ బంక్ పక్కన మీకు లాట్ ఆఫ్ పార్కింగ్ ఉంటుంది, వాష్రూమ్స్ ఉంటాయి, 24/7 వాటర్ అవైలబుల్ ఉంటుంది. చూడండి ఇంత పడుతున్నది, ఇప్పుడిప్పుడే లేస్తుంది. పారుతున్నాడు